దివంగత మహానేత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుండి క్రమశిక్షణ గల సైనికునిగా ఈ రోజు వరకు టీడీపీకి అంకిత భావంతో సేవలు అందిస్తున్నానని సీనియర్ నేత ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం అంటున్నారు. కరచాలనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే శని ఆదివారాల్లో పూర్తి ఇంటర్వ్యూను వీక్షించవచ్చు. కుటుంబ సభ్యులందరూ అభిమాని కాబట్టి సార్ ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టంగానే సార్ వెనక ముందు చూడకుండా ఎన్టీఆర్ గారి పార్టీలో చేరారు. ఫస్ట్ 1982 ఉగాదిలో ఇది టిప్పర్ల బజార్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశామండి. ఉగాది రోజు 26 ఉగాది, ఈ 28 మార్చి 26 ఉగాది. ఆ రోజు అన్ని అభిమాన సంఘాలు శేఖర్ గారు మేము ఆఫీస్ ఓపెన్ చేసి నిమ్మగడ్డ రామారావు అప్పుడు సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ టీడీపీ ఆఫీసా? అవునండి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫీస్ ఓపెన్ చేసాం. ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫీస్ ఓపెన్ చేసి రామారావు పెట్టబోయే పార్టీ ప్రాంతీయ పార్టీ మేమందరం మూకుమ్మడిగా అన్నగారికి సపోర్ట్ చేస్తామని ఆ రోజే అప్పుడు ఉన్నటువంటి దేవినేని నెహ్రూ గారిని నిమ్మగడ్డ రామ్మోహన్ పిలిచి కార్యాలయం ఓపెన్ చేసామంటే టిప్పర్ల బజార్లో సార్. ఈ టిప్పర్ల బజార్ ఎదురేనండి నాగోజీ గారి ఇంట్లో ఓపెన్ చేశాం సార్. ఆ 28 రాత్రి హైదరాబాద్ వెళ్ళి నెహ్రూ గారు 2 బస్సులు పెట్టాడు. 2 బస్సుల్లో మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి కరణ్ నారాయణ దేవినేని ఆయనతో ఎలా పొందాం మీకు? మాకు ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ నారాయణ గారు, ఎంబీ నారాయణ లైన్మ్యాన్, కరెంట్ నారాయణ గారు, సాయి ప్రసాద్ గారు, ఇద్దరు నెహ్రూ గారి చుట్టం కరెంట్ నారాయణ గారు, సాయి ప్రసాద్, వీళ్ళు మాకు అనుబంధ సంబంధం ఉండేది పార్టీ పరంగా ఎన్టీఆర్గా. వీళ్ళ ద్వారా నెహ్రూ గారి ద్వారా 2 బస్సులు మేము 5-6 వాళ్ళ బస్సులోంచి డైరెక్ట్గా 82 మే ఎయిర్పోర్ట్ దిగిన కానీ అన్నగారితో పార్టీ ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్ళటం, అక్కడి నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్కి రావడం, పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు ఎన్టీఆర్ పార్టీ కోసం పనిచేస్తాం. రామారావు గారు గాఢాభిమాని మీరు సినిమాల పరంగా సార్. ఫస్ట్ టైము ఎన్టీ రామారావు గారిని రాజకీయ నాయకుడిగా చూసారా, ఫిల్మ్ స్టార్గా ఉన్నప్పుడే చూసారా? అతను రాజకీయ నాయకుడు కాకుండా ఎన్టీఆర్ మరి రాము శతదినోత్సవం మంగళి శ్రీనివాస్ మహల్లో 100 days సెలబ్రేషన్ ఇక్కడ పెట్టారండి. ఏంటది? రాము సినిమా రాము శతదినోత్సవం బర్కిలీ అసోసియేషన్ వాళ్ళు మన శ్రీనివాస్ మహల్లో పెట్టారండి. ఆ రోజు బ్రహ్మరథం ఆయనకి ఎన్టీ రామారావు గారికి బ్రహ్మరథం మరి కిటకిట అసలు మామూలు జనం కాదు అది. శ్రీనివాస్ మహల్లో చరిత్రాత్మకమైనటువంటి మరవలేనటువంటిది 100 days సెలబ్రేషన్ ఇక్కడ జరిగింది. ఎప్పుడు 75-76లోనే శ్రీనివాస్ మహల్లో ఆయన ఎన్టీఆర్కి ఆయన గజమాలలు కూడా మెడ్రాస్ నుంచి ఫ్లైట్లో వచ్చినాయి. పెద్ద ఊరేగింపు మెయిన్ రోడ్డు మెయిన్ బజార్లో కూడా శతదినోత్సవం ఇక్కడ జరిగినాయి. ఆనాడు ఫస్ట్ టైం ఎన్టీఆర్ శ్రీనివాస్ మహల్లో. ఓకే, నెక్స్ట్ పొలిటీషియన్గా ఎప్పుడు చూసారు ఆయన? 1982లో కొమ్మినేని సీతయ్య గారు జిల్లా కన్వీనర్, జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కొమ్మినేని సీతయ్య గారి ఆధ్వర్యంలో నన్ను తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎన్టీఆర్ రామకృష్ణ సీనియర్ స్టూడియోస్లో మంగళగిరి మైనార్టీ నాయకుడు అని నాకు పరిచయం చేయించు. ఫస్ట్ కొమ్మినేని సీతయ్య గారండి ఎన్టీ రామారావు గారికి. ఆనాటి నుంచి ఆయన ఉన్నంత కాలం చేసేవారు కూడా ఆయన సన్ని సంబంధాలు కొనసాగాయి అన్న ఎన్టీఆర్ గారితో. ఫస్ట్ టైం కొమ్మినేని సీతయ్య గారు చేశారా సార్? ఏం మాట్లాడారు రామారావు గారితో మీరు? రామారావు మరి ఆనాడు మంగళగిరి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఎన్టీఆర్కి. ఆనాడు 1982 నుంచి ఆయన చనిపోయేవారు కూడా సన్ని సంబంధంగా ఉండేవాడు. మంగళగిరి అంటే ప్రత్యేకమైన అభిమానం ఆయనకి. ఎందుకంటే శతదినోత్సవం మంగళగిరి చరిత్రలో జరిగినటువంటివి. ఆ రాజు కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్టీఆర్ అన్ని ఫ్యామిలీ మెంబర్లు కూడా అందరూ కూడా ఇచ్చేశారు. అదేవిధంగా నటీనటులందరూ కూడా శ్రీనివాస్ మహల్కి వచ్చినటువంటి ఇది మంగళగిరిలో రిజిస్టర్ ఆఫీస్గా పనిచేసినటువంటి ఘనత మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద అతి ప్రేమ. ఈ అన్నిటి కూడా మంగళగిరి ఏంటంటే మంచి అభిప్రాయం ఉండేది మంగళగిరి. అదేవిధంగా 1983లో కూడా మిత్రపక్షాలు అప్పుడు కూడా అడ్డపడుతున్నటువంటి మరి ఏమీ లేకుండా ఎంఎస్ కోర్టు టికెట్ ఇచ్చడం కూడా కారణం మంగళగిరి అంటే అమితమైనటువంటి ప్రేమ అన్నగారికి. మంగళగిరి అంటే ఏ కార్యకర్తకు కూడా మరి పిలిపించేవాడు, అందరితో మాట్లాడే ఇంట్లోకి వెళ్ళేవాడు ఎన్టీఆర్. మంగళగిరి అంటే ప్రత్యేకం అంటే అభిమానం ఉండేది అన్నగారికి. సో ఫస్ట్ మీరు అది కంటిన్యూ అయ్యారు సార్.
83లో 82 సార్. అంటే ఎన్నికలు జరిగింది 83 అనమాట కదా. 83 అండి. ఎన్నికలు జరిగింది 83. ఫస్ట్ టైం ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారా మీరు? 82 ఆయన పార్టీ పెట్టిన కాడ నుంచి ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా ఈ కోస్తా ఆంధ్రాలో ఎక్కడ పెట్టినా నెల్లూరు, గుంటూరు, తిరుపతి, మంగళగిరి, పేట అన్ని చోట్ల ఎక్కడ మేమే ఉండేవాళ్ళం అండి. మా కరణారాయణ గారు, సాయిప్రసాద్ గారు, పాలెపు రామారావు ఉండేవాళ్ళు. ఎక్కడైనా మేము జీపులు వేసుకొని ఆయన మీటింగ్లు అటెండ్ అయ్యేవాళ్ళం. ప్రతి కార్యక్రమం కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 82 నుంచి 83 ఆయన అనేక పర్యటనలో మేము పాల్గొనేవాళ్ళం. మంగళగిరి నుంచి 5-6 సాయిప్రసాద్ గారు, కరణారాయణ గారు, మరి పాలెపు రామారావు, మన ప్రేమ్ కుమారు, వీళ్ళే మేమంతా పాల్గొనేవాళ్ళం.